జూన్ నెల 18న కడపలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై జిల్లా స్థాయి విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ సుబ్బరామిరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతుందని, జిల్లాలో స్టీల్ ప్లాంట్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. వైసీపీ అభివృద్ధిపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకొని వాస్తవాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, ఏపీఎఫ్డీసీ చైర్మన్ యాటగిరి రాంప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ జనార్దన్, కార్యాలయ కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన ఏ విధంగా సాగింది? ఇది ప్రజా పరిపాలన. సంక్షేమము, అభివృద్ధి రెండు విషయాలలో ఈ 2 సంవత్సరాలు ముందుకు తీసుకొని పోవడం విజన్ ఉన్న నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నారు, ఏ విధంగా ఫలితాలు మనం ఈరోజు అందుకుంటున్నాము, ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకొని పోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఈ పరిపాలన మీద ఒక చైతన్యంగా అందరినీ కలుపుకుంటూ 3 పార్టీలను, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో ప్రతి నియోజకవర్గం, అదేవిధంగా ప్రతి జిల్లాలో, మన కడప జిల్లాలో కూడా 18వ తేదీన ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. 10:30 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరీ ముఖ్యంగా సంక్షేమం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పిన మాట ప్రకారం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెన్షన్స్ని పెంచి ఇవ్వడం కానీ, వృద్ధాప్య పెన్షన్లు 4,000, వికలాంగులకు 6,000, డయాలసిస్ పేషెంట్లకు 10,000, శాశ్వత అంగవైకల్యం ఉండేటోళ్లకు 15,000, ఈ విధంగా సంక్షేమం ఇస్తూ, తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చే విధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా కరెంట్ ఛార్జీలు కూడా పెంచకపోవడం, గ్రీన్ ఎనర్జీ ద్వారా ఇప్పటికే మన కడప జిల్లాలో 1600-1700 మెగావాట్లు సబ్స్టేషన్లకు గ్రిడ్కి కనెక్ట్ చేయడం, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్కి నిధులు కేటాయించడం, జమ్నోడు స్టీల్ ప్లాంట్ జిందాల్ యాజమాన్యంతో మాట్లాడి పనులను ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పోయిన నెల 22వ తేదీన మన జిల్లాకు వచ్చినప్పుడు కూడా 28-29 ఫైనాన్షియల్ ఇయర్ కల్లా కమర్షియల్ యాక్టివిటీస్ని జిందాల్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మాట్లాడి కమర్షియల్ యాక్టివిటీస్ని ప్రారంభించే విధంగా మా ఆలోచనలు, మా అడుగులు ఉంటాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో పూర్తిగా బాధ్యత తీసుకొని పోతాము అనే దాంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. త్వరలో ముఖ్యమంత్రి వర్యులు కూడా యాజమాన్యంతో భేటీ అయ్యి వాళ్ళతో సమీక్ష కూడా చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతిపక్షాలు 2 ఏళ్ల పరిపాలన గురించి ఏ విధంగా చేస్తున్నారు, ఒక నింద ఆరోపణలు, ప్రతిపక్షంలో ఉంటూ ఏదైనా సలహా సూచనలు ఇవ్వాల్సింది తప్ప నింద ఆరోపణలు చేయడం, ఒక ఫేక్ ప్రచారాలు చేయడం అనేది తగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
వాళ్ళు కూడా 2 రోజుల కిందట 2 ఏళ్ల పరిపాలన మీద ఒక దుష్ప్రచారం, వాళ్లకు ఏ పని లేదు, ఈ పని కట్టుకొని ఒక హడావిడి చేయడం జరిగింది. ఒకటే చెప్పదలుచుకున్నా, మీ కళ్ళ కనపడడం లేదా అభివృద్ధి ఏం జరుగుతూ ఉందో? ఇవన్నీ గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి శాంక్షన్ ఇచ్చినారంటున్నారు. శాంక్షన్ ఇవ్వడం కాదు, ఈరోజు జమ్లమడుగులో స్టీల్ ప్లాంట్ని 3 సార్లు శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఏం చేసినారు అంటే 3 సార్లు శంకుస్థాపన చేసినారు. ముద్దునూరు పులివెందల రోడ్డు మీ హయాంలోనే మీకు అనుకున్న కాంట్రాక్టర్కి రాలేదని చెప్పి అనుమతులు ఇవ్వలేదు. ఈరోజు టెండర్ ఫైనలైజ్ అయిపోయి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. జమ్లమడుగు నంద్యాల నేషనల్ హైవే మీ ప్రభుత్వం హయాంలో టెండర్ అయిపోయినా వాళ్ళని యాజమాన్యాన్ని ముందుకు రానికోకుండా మీకు పబ్బం కట్టాలని చెప్పి ఆ రోజు వాళ్ళని బెదిరియడం జరిగింది. కాబట్టి ఈరోజు అభివృద్ధి పైన ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడే కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రతి ఒక్క సెక్రటరీలతో మాట్లాడి ఎంత త్వరగా మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలా, ఎంత ముందుకు పోతుంది అనేది మీ అందరు గమనించాల్సిన విషయం. కమలాపురం బ్రిడ్జి కూడా ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఢిల్లీకి కూడా అధికారులను పంపించి మీద దానికి కూడా అప్రూవల్ చేయడం జరిగింది. అంటే సొంత జిల్లాకు సంబంధించి అభివృద్ధి చేసే విషయంలో కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇవన్నీ మీరు గమనించాలా. ఈరోజు ఏదో ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి బురద జల్లడమో లేదా బట్టగాల్చి ముఖాన్ని పెడితే వాళ్ళే తుడుచుకుంటారులే అనే వర్షన్ ఉంటే, మేము కూడా ఈ యువతరానికి మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పూర్తిగా మేము కూడా వివరంగా వాళ్ళ 5 ఏళ్ల పాలన మా 2 ఏళ్ల పాలన మీద ఏ విధంగా సంక్షేమం సాగింది, ఏ విధంగా మేము అభివృద్ధి చేస్తూ పోతున్నాము, ఏ విధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము, మరీ ముఖ్యంగా సోలార్ గ్రీన్ ఎనర్జీ, ఒక సైడ్ పంపుడ్ స్టోరేజ్లు కానీ ఒక సైడ్ విండ్ పవర్ కానీ సోలార్ పవర్ కానీ మన జిల్లాలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో పూర్తిగా మనం సక్సెస్ అయినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొప్పర్తిలో కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే అక్కడ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కడప కమలాపురం సంబంధించిన నిరుద్యోగ యువతకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంతో బాధ్యత తీసుకున్నాం. మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేసినారు? మేము మళ్ళీ చెప్తున్నాం, 2004-9 తీసుకొని మీ క్రెడిబిలిటీగా తీసుకోవడం అనేది తగదు. మీరు కూడా ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళ పాలన ఉంది. మీ 5 ఏళ్లలో ఏం చేసినారో చర్చకు రండి. ఈ 2 ఏళ్లలో ఏం చేసినామో మేము కూడా చర్చకు సిద్ధం. ఈరోజు కడప మున్సిపాలిటీకి ఏ విధంగా త్రాగునీరు విషయంలో లేకపోతే ఫండ్స్ తీసుకొని వచ్చే విషయంలో ఏ విధంగా సంకల్పంగా పనిచేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు, ఒక సైడు కొప్పర్తిలో చైతన్య అన్న గారు ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఇదన్నీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమం విషయంలో పూర్తి స్థాయిలో ఉండరు. కాబట్టి ఒక బురద జల్లే కార్యక్రమము సొంత జిల్లాను కూడా పట్టించుకొని గత పాలకులు, ముఖ్యమంత్రి వర్యులు, గత ఎంపీ గారు, ఎమ్మెల్యేలని కూడా ఈ సందర్భంగా బహిరంగంగానే ఓపెన్గా చెప్తున్నాం. రాండి మీరు చర్చకు. నేను చెప్పినటన్నీ ఇప్పుడు నేషనల్ హైవేస్ దగ్గర నుంచి లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ విషయంలో కానీ లేకపోతే సంక్షేమం విషయంలో కానీ ప్రతి విషయంలో ఒక బాధ్యతగా ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులున్నా కూడా అధిగమిస్తూ ముందుకు పోతున్నాం. డబుల్ ఇంజన్ సర్కారు భారతీయ జనతా పార్టీ పైన ఎన్డీఏ కూటమిలో భాగంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఈరోజు అమరావతిని, పోలవరాన్ని కూడా చాలా స్వరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఎవ్వరు ఆపలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అమరావతి మీద బురద జల్లడమే, రీసెంట్గా డిఎస్సి టీచర్ పోస్టులు వచ్చి 9 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఒక రాంగ్ ఫీడింగ్, ప్రతి ఒక్క అభ్యర్థిని ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ అయినారో ఆ ఎగ్జామ్స్ రాసినారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఒక ఫోజులు కొట్టడం నిజంగానే ఇది ఒక బాధ్యతగా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఎంత దిగజారిపోతున్నారో ఈ సందర్భంగా తెలుస్తూనే ఉంది. పోలవరం ఏ స్టేజ్కి వచ్చే 28-29 కల్లా పూర్తి చేస్తామని మా ముఖ్యమంత్రి వారు చెప్పడం జరుగుతూ ఉంది. అమరావతి కూడా సర్వవేగంగా మొన్న కూడా కేంద్ర ప్రభుత్వం 2500 కోట్లతో కేంద్ర సముదాయాన్ని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దానికి కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు అభివృద్ధిలో చేయగలపండి తప్ప ఈరోజు ప్రతి విషయంలో మీరు వ్యతిరేకంగా మీరు ఈ విధంగా మన రాష్ట్ర విషయాలను యువతరాన్ని తప్పుదోవ పట్టించొద్దని చెప్పి మరీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. యువతరం ఒకసారి ఆలోచించేయండి. ఏ విధంగా విద్యాశాఖ మంత్రివర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు పైన కేంద్ర సహకారంతో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఏ విధంగా పరిపాలన సాగుతుందో మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా గమనించవలసిందిగా ప్రతి యువతకు కోరుతున్నాను. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మేము చెప్పదలుచుకుంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు 18వ తేదీ జరగబోయే మన కూటమి 2 ఏళ్ల పరిపాలన మీద ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సంక్షేమం విషయంలోకి వస్తే పెన్షన్ విషయంలో పూర్తిగా అందరికీ అందడం జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు గ్యాస్ సిలిండర్లు కూడా అందరికీ ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు బాధ్యతగా 4 నెలలకు ఒకసారి ఒకటి అందుతానే ఉంది. అది కూడా అసత్య ప్రచారం. స్త్రీశక్తి ఎంతమంది మన ఇంట్లో ఈరోజు బస్సులలో ఎంతమంది అవసరం ఉందో ఎక్కడికైనా ప్రయాణిస్తే వాళ్ళందరికీ కూడా అందడం జరుగుతూ ఉంది. తల్లికి వందనం కూడా అందరికీ ఎంతమంది ఉంటే అందుతూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మొన్ననే ముఖ్యమంత్రి వర్యులు తిరుపతి సభలో కూడా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. దాని గురించి ఆలోచన చేస్తున్నాము. P4 కింద కానీ లేదా నిరుద్యోగ భృతి అనేది ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో 20 లక్షలు కానీ లేదా 16,000 కానీ లేదా పోలీస్ సంబంధించి ఇటువంటివన్నీ ఇస్తున్నప్పుడు నిరుద్యోగ భృతి గురించి కూడా ఆలోచన చేస్తున్నాము. శ్రీనిధి గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ విధంగా ముందుకు పోతున్నాం. కానీ ఎక్కడే కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి మేము పోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సహజ వనరులను దోపిడీ చేసేందుకే విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారా అనేది ఎంపీ అవినాష్ రెడ్డి గారు. అసలు ఎంపీ గారు ముందుగా కడప జిల్లాలో 19-24 మధ్య ఏం అభివృద్ధి చేసినారో మీరు గతంలో పోలీసింగ్ కూడా ఒక సిఐగా ఉండే వ్యక్తిని ఎస్పీ లెవెల్లో పెట్టి మీరు మటక జూదము అన్నీ జరిపి మీరు చేసినారు తప్ప ఇది మా ముఖ్యమంత్రి వర్యులు ఎవ్వరు తప్పు చేస్తున్నా ఈరోజు ఎస్పీ గారు కూడా పూర్తిగా క్లబ్బుల విషయంలో కానీ ఏదైతే ఈరోజు ఉచిత ఇసుక ప్రతి సామాన్యునికి 1000 రూపాయలకో 800కో ట్రాక్టర్ దొరుకుతూ ఉంది. సహజ వనరులు దోచుకొని ఎక్కడికి ఏం చేయాలని ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో సహజ వనరులు ఈరోజు గ్రావెల్ కానీ లేకపోతే ఇసుకే కానీ సామాన్యులకు ఏ రేటుకి దొరుకుతూ ఉంది. వాళ్ళు ప్రజలు సంతోషంగా ఉండారా లేదా? వీళ్ళు ఆ రోజు మేము ఈ విధంగా సంపాదించుకున్నాము, ఈరోజు మా ఈ 5 ఏళ్లలో మేము సంపాదించుకోలేకపోతున్నాం అనే ఒకటి తప్ప వేరేది ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటి వరకు అంటే 2014 నుంచి ఇంతవరకు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుతున్నది. 2014 అనుకుంటున్నారు కానీ ఇది 2007 ఫస్ట్ అప్పుడున్న పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫస్ట్ శంకుస్థాపన చేయడం, బ్రహ్మణి యాజమాన్యానికి కట్టబెట్టడం. దాని తర్వాత ఈరోజు మనం చెప్పదలుచుకుంది ఇందాక కూడా చెప్పినాను. గత నెల 22వ తేదీన మన జిల్లాకు వచ్చినప్పుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు క్లియర్గా చెప్పడం జరిగింది, 2028-29 ఫైనాన్షియల్ ఇయర్ కల్లా కమర్షియల్ యాక్టివిటీస్ మేము తీసుకొని వస్తాము. కమర్షియల్ యాక్టివిటీస్ అంటే తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా వస్తాయని స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు కూడా రేపు నెలలో కానీ ఈ నెలలో టెంటేటివ్గా ఖచ్చితంగా వచ్చి సమీక్ష పనులు ఏ విధంగా జరుగుతున్నాయి సమీక్ష చేయనీకి కూడా రాబోతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మీరు అనేది వాళ్ళు దీనిపైన చర్చకు సిద్ధమంటున్నారు, వాళ్ళు కూడా చర్చకు సిద్ధమంటున్నారు.
అదే చర్చకి మేము కూడా సిద్ధమే. ముద్దునూరు పులివెందల సొంతం ఆ రోజు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, సొంత నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నారు, ఎందుకు ఆగిపోయింది? జమ్లమడుగు నంద్యాల హైవేలు ఎందుకు ఆగిపోయినాయి? మీరు సంక్షేమం మీద అభివృద్ధి మీద మీరు సొంత జిల్లా ముఖ్యమంత్రి అయితే అందరూ గంపగుత్తగా ఓట్లు వేసినారు మీకు. మీరు ఏ ఉపాధి అవకాశాలు కల్పించినారో మేము కూడా రెడీ అంటున్నాం కదా. ఈరోజు మీకు ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా క్వశ్చన్ చేయాల్సింది, మమ్మల్ని ఎంత ప్రశ్నించాలనో బాధ్యతగా 1600 మెగావాట్ల సోలార్ పవర్ని ఈ 2 నెలల్లో పూర్తి చేసినాం. దాని ద్వారా ఐటీఐ కానీ సెక్యూరిటీ కానీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. ఒక రోజుతో ఆగిపోయేది కాదు. అభివృద్ధి అనేది నిరంతరం జరగాల్సినదే. వాళ్ళు 2 ఏళ్ళు వాళ్ళు 5 ఏళ్ళు ఏం చేసినారు? మేము శాంక్షన్లు ఇచ్చినామంటున్నారు, టెంకాయలు కొట్టినామంటున్నారు, ఆరికే పరిమితమైంది. ఈ జిల్లాలో 2 సార్లు ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళ నుంచి ఎంపీగా వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నా ఒరిగింది ఏం లేదబ్బా. వాళ్ళ ఆస్తులు కానీ లేకపోతే వాళ్ళ పదవులు సంపాదించుకుంటున్నారు తప్ప. మేము 2004-09 ఇది మీకు రెఫరెండం కాదు, మీరు కొత్త పార్టీ పెట్టుకున్నారు, రీజనల్ పార్టీగా వచ్చినారు. ఈ 2 ఏళ్ళు గత 5 ఏళ్ళదే బేరీ చేసుకున్నాము. అదే కదా చెప్పేది. చర్చకి ఎక్కడైనా సిద్ధమే, ఏం జరుగుతుంది అనేది. బురద జల్లే కార్యక్రమం కాకుండా ఒక నిర్మాణాత్మకంగా విమర్శ చేయమనండి, సమాధానం చెప్పనీకి రెడీ. ఎక్కడైనా చర్చ